హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి సైకాలజీలో భాగంగా సైకాలజీ ర్యాపిడ్ రివిజన్ అయితే చూద్దామండి. సైకాలజీకి సంబంధించి మొత్తం ఈ వీడియోలో వచ్చేసి 100 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మిగతా సబ్జెక్టులకి సంబంధించి వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, అవి కూడా ఒకసారి అయితే చూసేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దామండి. సైకాలజీకి సంబంధించి సాంఘిక వికాసానికి తొలిమెట్టు అయిన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ. సాంఘిక వికాసానికి తొలిమెట్టు అయినటువంటి ఆత్మభావన ప్రారంభమయ్యే దశ ఏది అంటే పూర్వ బాల్య దశ అండి. పూర్వ బాల్య దశ. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు వస్తువులను పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించిన తర్వాత చేతి వేళ్లతో వస్తువులను పట్టుకోగలుగుతారు. ఇందులో ఇమిడి ఉన్నటువంటి వికాస సూత్రం ఏది అనేసి అడిగారండి. సో ఆన్సర్ వచ్చేసి వికాసం వచ్చేసి సాధారణ దిశ నుండి నిర్దిష్ట దశగా సాగుతుంది. పిల్లలు వచ్చేసి ఒక వస్తువును పట్టుకోవడానికి ఫస్ట్ మొదట చేతిని మొత్తం ఉపయోగించిన తర్వాత వేళ్ళ సహాయంతో పట్టుకోగలిగితే దాంట్లో ఉండేటటువంటి వికాస సూత్రం ఏది అంటే వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లవాడు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకోవటం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియను ఏమంటారు అనేసి ఇచ్చారండి. సో ఆన్సర్ వచ్చేసి సాంశీకరణము. పిల్లవాడు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకోవడం అనేటటువంటి సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏది అంటే సాంశీకరణం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సమాధానాలు రాసే కాలాన్ని బట్టి ప్రజ్ఞా పరీక్షల వర్గీకరణ రకం ఏది? సో ఆన్సర్ వచ్చేసి శక్తి వేగ పరీక్షలండి. ఇక్కడ ఏమడిగారు? క్రింది వానిలో సమాధానాలు రాసేటటువంటి కాలాన్ని బట్టి ప్రజ్ఞా పరీక్షలు జరుగుతూ ఉంటే దాన్ని ఏమంటారు అంటే శక్తి వేగ పరీక్షలు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పిల్లవాడు అమితమైన సిగ్గు కారణంగా తన తరగతి విద్యార్థులతో సరిగ్గా కలవలేకపోతున్నాడు. ఈ అబ్బాయి సమస్య. సో ఆన్సర్ వచ్చేసి ప్రవర్తన సమస్య అండి. ఒక పిల్లవాడు అమితమైన సిగ్గు కారణంగా తన తరగతి గదిలో ఉండేటటువంటి విద్యార్థులతో సరిగ్గా కలవలేకపోతున్నాడు అనమాట. సో ఈ సమస్య ఏంటి అంటే ప్రవర్తన సమస్య. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల్లో మొట్టమొదట ఏర్పడే భావోద్రేకం ఏది? సో ఉత్తేజం అండి. పిల్లలలో మొట్టమొదట ఏర్పడేటటువంటి భావోద్రేకం వచ్చేసి ఉత్తేజం. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు కూడా పిల్లలతో ఆటలు ఆడే సమయంలో పిల్లల యొక్క ప్రవర్తనను పరిశీలించడం అనేది ఏ పరిశీలన అనేసి ఇచ్చారండి. సో ఆన్సర్ వచ్చేసి సంచరిత పరిశీలన అండి. ఉపాధ్యాయుడు కూడా పిల్లలతో ఆటలు ఆడే సమయంలో పిల్లల యొక్క ప్రవర్తనను పరిశీలించడం జరిగితే దాన్ని ఏమంటామంటే సంచరిత పరిశీలన అంటారండి. నెక్స్ట్ వచ్చేసి అసంచరిత పరిశీలన అంటే ఏంటంటే ఇక్కడ దూరంగా నిలబడి పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా, వాళ్ళను దూరంగా నిలబడి పరిశీలించినట్లయితే దాన్ని అసంచరిత అంటారండి. అలాగే నియంత్రిత పరిశీలన అంటే కొంతమందిని తీసుకొని ఒక రూమ్లో పెట్టేసి వాళ్ళని నియంత్రిస్తూ వాళ్ళని క్వశ్చన్స్ అడిగి లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి సమాధానాలు కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సిన విషయాలను కానీ అడిగితే దాన్ని వచ్చేసి నియంత్రిత పరిశీలన అంటారు. వాళ్ళతో కలిసి తిరుగుతూ ఆలోచిస్తే వాటిని సంచరిత పరిశీలన అనేసి చెప్తాము. నెక్స్ట్ క్వశ్చన్, ఇతరులతో గల సంబంధాలు మరియు పుస్తకాలు, కథలు, నవలలు మొదలైనవి చదవడం ద్వారా పిల్లలలో పెంపొందించేటటువంటి ఆత్మభావన ఏది? ఆన్సర్ వచ్చేసి ఆదర్శ ఆత్మభావన అండి. ఇతరులతో గల సంబంధాలు మరియు పుస్తకాలు, కథలు, నవలలు ఇవన్నీ చదవడం ద్వారా పిల్లలలో ఏర్పడేటటువంటి ఆత్మభావన ఏది అంటే ఆదర్శ ఆత్మభావన. నెక్స్ట్ క్వశ్చన్,
గణితము విజ్ఞాన శాస్త్రాల పట్ల ఒకే రకమైన అభిరుచి కలిగిన బాలుడు వచ్చేసి 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించాడు. అతడు ఎంపీసీనా లేదా బైపీసీ గ్రూప్ ఎంపిక చేసుకోవాలి అని అనుకుంటున్నాడు. అయితే అతను ఎదుర్కొంటున్న సంఘర్షణ ఏది అనేసి అడుగుతున్నారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉపగమ అండి. మనకు రెండు పాజిటివ్ అంటే రెండు ఇష్టమైతే, అంటే ఎంపీసీ అంటే ఇష్టమే, అలాగే బైపీసీ అంటే ఇష్టమే, కానీ ఏది ఎంపిక చేసుకోవాలో అతను సంఘర్షణకు గురి అవుతున్నాడు అనమాట. రెండు పాజిటివ్ అయితే ఉపగమ అని పిలుస్తాము. ఒక స్టేట్మెంట్ మనకి ఇష్టమయ్యి ఇంకొకటి ఇష్టం లేదు అంటే ఉపగమ పరిహార, అలాగే రెండు ఇష్టం లేదు అంటే పరిహార. నెక్స్ట్ ఉపగమ పరిహార అంటే రెండు ఇష్టము అలాగే రెండు ఇష్టం లేదు అనేటటువంటి దాంట్లో మనకు ఉపగమ పరిహార అనేది మనము సంఘర్షణ అవుతుందండి. సో ఇక్కడ వచ్చేసి మనకు రెండు ఇష్టమే కాబట్టి ఏమంటాము? ఉపగమ. నెక్స్ట్ క్వశ్చన్, నోమ్ చోమ్స్కీ ప్రకారము ప్రతి వ్యక్తిలో ఉండే విభాగం ఏది? సో ఆన్సర్ వచ్చేసి సార్వత్రిక భాషా విభాగం అండి. నోమ్ చోమ్స్కీ ప్రకారము ప్రతి వ్యక్తిలో ఉండేటటువంటి విభాగం వచ్చేసి సార్వత్రిక భాషా విభాగం. నెక్స్ట్ క్వశ్చన్, క్రికెట్ మ్యాచ్లో మొదటి బంతికే అవుట్ అయిన సాగర్ కోపంగా తన బ్యాట్ను వచ్చేసి గట్టిగా పిచ్ కేసి కొట్టడంలో ఉండేటటువంటి రక్షణ తంత్రం ఏది? సో ఆన్సర్ వచ్చేసి విస్థాపనం అండి. విస్థాపనం. ఇక్కడ మనకు మొదటి బంతికి అవుట్ అయినటువంటి సాగర్ వచ్చేసి కోపంగా తన బ్యాట్ను గట్టిగా పిచ్ కేసి కొట్టడంలో ఉండేటటువంటి రక్షణ తంత్రం, అంటే దాని మీద అవుట్ అయిపోయాను అనేటటువంటి దాంట్లో భాగంగా అతను వచ్చేసి బ్యాట్ని గట్టిగా కొడుతున్నాడు, అంటే దాని కోపాన్ని బ్యాట్ మీద చూపిస్తున్నాడు. సో అది ఏ రక్షణ తంత్రం అవుతుంది? విస్థాపనం. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి యొక్క విశ్వసనీయత అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? సో ఆన్సర్ వచ్చేసి పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధత అండి. వ్యక్తి యొక్క విశ్వసనీయత అనేటటువంటి సద్గుణాన్ని సాధించుకునేటటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది అంటే పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధత. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో అభ్యాసన లక్షణం కానిది ఏది అనేసి ఇచ్చారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అభ్యాసనం ఒక ఫలితము ప్రక్రియ కాదు అనేసి లక్షణం కాదండి. అభ్యాసనం అనేది మనకు ప్రయోజనాత్మకమైనది, అలాగే అభ్యాసనం వచ్చేసి మనకు గమ్య నిర్దేశకమైనది, అభ్యాసనం సార్వత్రికమైనది. ఇవన్నీ మనకు అభ్యాసనానికి సంబంధించినటువంటి లక్షణాలు. కానిది ఏది అంటే అభ్యాసనం ఒక ఫలితము ప్రక్రియ కాదు అనేసి ఇచ్చారు. ఇది వచ్చేసి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో శారీరక అవసరం కానిది ఏది? ఆన్సర్ వచ్చేసి 3 అండి. ప్రేమ అనేది శారీరక అవసరం కాదు. నెక్స్ట్ క్వశ్చన్, సుమను పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు తీవ్రంగా దండించడంతో ఆమె అతనంటే భయపడుతుంది. అయితే ఆమెకు మిగతా ఉపాధ్యాయులంటే భయం లేదు. ఇది దీనికి ఉదాహరణ అనేసి ఇచ్చారండి. సో దీన్ని ఏమంటామంటే ఉద్దీపన విచక్షణ అంటారండి. అంటే ఒక ఉపాధ్యాయుడు అరిచాడని అందరి ఉపాధ్యాయుల మీద కూడా భయపడుతూ ఉంటే దాన్ని వచ్చేసి ఉద్దీపన సామాన్యీకరణ అంటాము. ఇక్కడ ఏంటి, ఒక ఉపాధ్యాయుడే దండించాడు, ఆ ఉపాధ్యాయుడిని చూస్తే మాత్రమే భయం వేస్తుంది అనమాట, మిగతా వాళ్ళతోటి బాగానే ఉంటుంది. సో కాబట్టి ఇటువంటిది ఏమవుతుంది అంటే ఉద్దీపన విచక్షణ. నెక్స్ట్ క్వశ్చన్, వైగోట్స్కీ ప్రకారం క్రింది వానిలో దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ఏది? సో ఆన్సర్ వచ్చేసి ప్రశ్నించడం అండి. వైగోట్స్కీ ప్రకారం క్రింది వానిలో దిగువ స్థాయికి చెందినటువంటి మానసిక ప్రక్రియ ఏది అంటే ప్రశ్నించటం. నెక్స్ట్ క్వశ్చన్, బండూరా పునర్బలనాలను 3 రకాలుగా వర్గీకరించారు. అయితే ఈ వర్గీకరణకు చెందనిది ఏది అనేసి ఇచ్చారండి. ఆల్బర్ట్ బండూరా ఉండారు కదా, సో ఇతను వచ్చేసి 3 రకాలైనటువంటి పునర్బలనాలను అయితే వర్గీకరించారు.
సో దాంట్లో లేనిది వచ్చేసి నిరంతర పునర్బలనం అండి. సో ప్రత్యక్ష పునర్బలనము, అలాగే పరోక్ష ప్రత్యామ్నాయ పునర్బలనము, స్వీయ పునర్బలనం ఇవన్నీ ఉన్నాయి. సో చెందనిది ఏది అంటే నిరంతర పునర్బలనం. నెక్స్ట్ క్వశ్చన్. గణేష్ పరీక్షలకు తయారవుతూ మొదట ఫిలాసఫీని తర్వాత సైకాలజీని నేర్చుకున్నాడు. సైకాలజీ పరీక్ష రాస్తుంటే అతనికి ఫిలాసఫీ గుర్తుకొస్తుందన్నమాట. కానీ సైకాలజీ గుర్తుకు రావటం లేదు. దీనికి కారణం ఏది అనేసి అడుగుతున్నారు. సో దీనికి కారణం వచ్చేసి పురోగమన అవరోధం. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి గణేష్ పరీక్షలకు తయారవుతూ మొదట ఫిలాసఫీని తర్వాత సైకాలజీని చదివాడండి. కాకపోతే ఇక్కడ సైకాలజీ రాస్తుంటే ఫిలాసఫీ గుర్తొస్తుంది అనమాట. దాన్ని ఏమంటాము? పురోగమన అవరోధము. అంటే ఫస్ట్ ఏదైతే చదివామో అది గుర్తొస్తుంటే దాన్ని పురోగమనం అంటాము. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ మనం అంటే సెకండ్ది చదివినప్పుడు సెకండ్ది గుర్తొస్తే దాన్ని తిరోగమన అవరోధం అంటామండి. ఒక చిన్న లాజిక్ అయితే గుర్తుపెట్టుకొని ఆన్సర్ అయితే చేయండి. ఫిలాసఫీని కదా ఫస్ట్ చదివింది, సో కాబట్టి అది పురోగమనం అవుతుంది. లేదు సైకాలజీ గుర్తొస్తుంది అనుకోండి, దాన్ని ఏమంటాము? తిరోగమనము అంటాము. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ వచ్చేసి రాకేష్ 30 పదాలున్న అర్ధరహిత పదముల జాబితాను 20 సార్లు చదివి నేర్చుకున్నాడు. 2 నెలల తర్వాత అతన్ని అదే జాబితాను మరలా నేర్చుకోమనగా ఈసారి 12 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. అయితే అతని పొదుపు గణన ఎంత అనేసి అడుగుతున్నారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 40% అండి. 40% పొదుపు గణన అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. స్మృతి ప్రక్రియలో మొదటి సోపానం ఏది? స్మృతి ప్రక్రియలో మొదటి సోపానం ఏదండి? అభ్యాసన వచ్చేసి స్మృతి ప్రక్రియలో మొదటి సోపానం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాణిలో భావావేశ రంగానికి చెందనిది ఏది? సో సంశ్లేషణ అండి. సంశ్లేషణ వచ్చేసి మనకు భావావేశ రంగానికి చెందినది కాదు. భావావేశ రంగంలో వచ్చేసి మనకు గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం ఇవన్నీ ఉండడం జరుగుతుంది. సంశ్లేషణ వచ్చేసి భావావేశ రంగాన్ని కాదు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పరిస్థితికి ప్రతిస్పందనకు మధ్య అనువుగా మార్చుకోవటానికి వీలైన సంధానం ఏర్పడినప్పుడు, మిగతా అంశాలు సమానమైనప్పుడు ఆ సంధానం పతిష్టమవుతుంది అనేది ఏది? అది వచ్చేసి ఉపయోగిత నియమం అండి. ఒక పరిస్థితికి ప్రతిస్పందనకు మధ్య అనువుగా మార్చుకోవడానికి వీలైన సంధానం ఏర్పడినప్పుడు మిగతా అంశాలు సమానమైనప్పుడు ఆ సంధానం పతిష్టమవుతుంది అనేది ఏంటిది అంటే ఉపయోగిత నియమము. నెక్స్ట్ క్వశ్చన్. డిస్లెక్సియా ఈ అభ్యసన లోపము. మనకు డిస్లెక్సియా అంటే ఏంటంటే పఠన సంబంధ లోపం అండి. పఠన సంబంధ లోపము. నెక్స్ట్ క్వశ్చన్. సమీకృత ప్రకల్పన యందు విషయ సమాచారం. ఆన్సర్ వచ్చేసి అనేక సబ్జెక్టులకు సంబంధించి ఉంటుందండి. సమీకృత ప్రకల్పన యందు అంటే మనకు సమీకృత అంటే మొత్తం ఇంటిగ్రేటెడ్ సబ్జెక్ట్స్ ప్రతి ఒక్క సబ్జెక్ట్స్కి సంబంధించి, ప్రకల్పన అంటే ప్రాజెక్టుల యందు విషయ సమాచారం ఎలా ఉంటుందంటే అనేక సబ్జెక్టులకు సంబంధించిన సమాచారం అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. శిశు కేంద్రీకృత బోధనా విధానానికి వ్యతిరేకమైనటువంటి ప్రవచనం ఏది అనేసి ఇచ్చారండి. ఇక్కడ ప్రవచనాలు చూసుకున్నట్లయితే పిల్లలు ఉపాధ్యాయుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి పరిమితమవుతారు. అలాగే ఆప్షన్ 2 పిల్లల జ్ఞానాన్ని నిర్మించుకుంటూ అభ్యసిస్తారు. ఆప్షన్ 3 పిల్లలు తమ ఆలోచనలు ఉపాధ్యాయులతో సమవయస్కులతో పంచుకుంటారు. అలాగే పిల్లలలో స్వీయ అభ్యాసనం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకు వ్యతిరేక ప్రవచనం ఏది అండి? ఫస్ట్ అండి, పిల్లలు ఉపాధ్యాయుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమే పరిమితం అవుతారు అనేసి మనకు వ్యతిరేకమైనటువంటి ప్రవచనం. నెక్స్ట్ క్వశ్చన్. పియాజే మరియు బ్రూనర్లు బోధనా ప్రక్రియలో విభేదించిన ప్రధాన అంశం ఏది? సో ఆన్సర్ వచ్చేసి బోధనా పరిపక్వతల మధ్య సంబంధం అండి. మనకు జీన్ పియాజే అలాగే బ్రూనర్ ఉన్నారు కదా, వీళ్ళ యొక్క బోధనా ప్రక్రియలలో విభేదించినటువంటి ప్రధాన అంశం వచ్చేసి బోధనా పరిపక్వతల మధ్య సంబంధం. నెక్స్ట్ క్వశ్చన్.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హెర్బర్ట్ సోపానంలో చివరి సోపానం ఏది? చివరి సోపానం వచ్చేసి మనకు పునర్విమర్శ అండి. పునర్విమర్శ మనకు అంత రిజల్ట్ అనేది వచ్చిన తర్వాత దాన్ని ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవడం, అంటే కరెక్టా కాదా అని చెక్ చేసుకునేదే మనకు చివరి సోపానం అండి. హెర్బర్ట్ సోపానంలో చివరి సోపానం ఏది అంటే పునర్విమర్శ. నెక్స్ట్ క్వశ్చన్, ఎడ్గార్ డేల్ అనుభవశంకు ప్రకారం అధిక మూర్తిత్వ అనుభవం, మనకు అధిక మూర్తిత్వ అనుభవం అనేది ఎటువంటి వాటి ద్వారా జరుగుతుంది అంటే జంతు ప్రదర్శనశాలలో నీటి ఏనుగును పరిశీలించడం అండి. ఇక్కడ మ్యూజియం నందు పరిశీలిస్తే దానికి మనకు అంతగా అనుభవం అనేది ఉండదు. నీటి ఏనుగుల అనుకరించడం కాదు, అలాగే పత్రికలో నీటి ఏనుగు చిత్రాన్ని పరిశీలించడం వల్ల కూడా మనకు ఎటువంటి అనుభవం అయితే ఉండదన్నమాట. డైరెక్ట్గా మనకు జంతు ప్రదర్శనశాలలో నీటి ఏనుగును పరిశీలించడం వల్ల అది ఏం చేస్తుంది, ఎలా ఉంటుంది అనేటటువంటి అంశాలు తెలుస్తాయి. కాబట్టి సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎడ్గార్ డేల్ అనుభవాల శంకు ప్రకారం అధిక మూర్తిత్వం అనుభవం అనేది మనకు దేని ద్వారా లభిస్తుంది అంటే జంతు ప్రదర్శనలో ఉండేటటువంటి నీటి ఏనుగును పరిశీలించడం ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్, మంత్రణ ప్రక్రియలో మొదటి చర్య ఏది? సో ఫస్ట్ వచ్చేసి మంత్రణ ప్రక్రియలో మంత్రణార్థితో పరస్పర సంబంధాన్ని ఏర్పరచుకోవాలండి. మంత్రణార్థితో పరస్పర సంబంధాన్ని ఏర్పరచుకోవడము మంత్రణ ప్రక్రియలో మొదటి చర్య. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రాధాన్యత అంశం ఏది? సో జ్ఞాన నిర్మాణం అండి. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 యొక్క ప్రాధాన్యత అంశం ఏది అంటే జ్ఞాన నిర్మాణం. నెక్స్ట్ క్వశ్చన్, జీన్ పియాజే ప్రకారం పిల్లలు వీటి ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. ఆన్సర్ వచ్చేసి అన్వేషణ మరియు అనుభవం ద్వారా అండి. జీన్ పియాజే ప్రకారం పిల్లలు వచ్చేసి వేటి ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు అంటే అన్వేషణ మరియు అనుభవాల ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు ఆగకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు కనుక వాగుడుకాయ దశగా పిలువబడేటటువంటి వికాస దశ ఏది? ఆన్సర్ వచ్చేసి పూర్వ బాల్య దశనండి. పూర్వ బాల్య దశను వచ్చేసి మనము వాగుడుకాయ దశగా చెప్పడం జరుగుతుంది. జగడగొండ్ల దశ వచ్చేసి ఉత్తర బాల్య దశ అండి. పిల్లలు ఆగకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే దాన్ని వాగుడుకాయ దశ అంటారు కదా. సో వాగుడుకాయ దశ ఏది అంటే పూర్వ బాల్య దశ. అలాగే జగడగొండ్ల దశ ఏది అంటే ఉత్తర బాల్య దశ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ రకమైన ప్రజ్ఞ కలవారిని సాంఘిక నేర్పరులు అంటారు. సో ఇది వచ్చేసి వ్యక్త్యంతర ప్రజ్ఞ అండి. ఈ రకమైన ప్రజ్ఞ గలవారిని సాంఘిక నేర్పరులు అంటారు అంటే వ్యక్త్యంతర ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రయోగం చేసేటప్పుడు ప్రయోక్త ఆధీనంలో ఉండేటటువంటి చరం ఏది? సో ఇది స్వతంత్ర చరం అండి. ప్రయోగం చేసేటప్పుడు ప్రయోక్త ఆధీనంలో ఉండేటటువంటి చరం ఏది అంటే స్వతంత్ర చరం. నెక్స్ట్ క్వశ్చన్, రవి ఇంటి పని చేయాలని లేదు, అలా అని ఉపాధ్యాయునితో తిట్లు తినాలని కూడా లేదు. ఇక్కడ ఉండేటటువంటి సంఘర్షణ ఏది అనేసి ఇచ్చారండి. ఆన్సర్ వచ్చేసి పరిహార. ఎందుకంటే లేదు, ఇది కూడా నెగిటివ్. ఇక్కడ తిట్లు తినాలని కూడా లేదు, సో ఇది కూడా నెగిటివ్ అనమాట. సో రెండు నెగిటివ్లు వస్తే మనకేమవుతుంది పరిహార. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలలో భాషా వికాసం మొదట ముద్దు పలుకులతో మొదలై క్రమంగా సంభాషణలుగా మారుతుందన్నమాట. ఇందులో ఇమిడి ఉండేటటువంటి వికాస సూత్రం ఏది అనేసి ఇచ్చారండి. మనకు వికాస సూత్రం ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఒక్క క్వశ్చన్ అయినా కంపల్సరీ క్వశ్చన్ పేపర్లో ఉండి తీరుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తూ ఉంటుంది. పిల్లలలో భాషా వికాసం వచ్చేసి మొదట ముద్దు పలుకులతో మొదలై క్రమంగా సంభాషణలుగా మారుతుంది. ఇందులో ఉన్న వికాస సూత్రం ఏదండి? వికాసం వచ్చేసి ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్,
వ్యక్తి సాంఘిక వికాసంలో ప్రముఖ పాత్ర వహించేటటువంటి కారకం ఏది? సో ఆన్సర్ వచ్చేసి పరిసరాలండి. వ్యక్తి యొక్క సాంఘిక వికాసంలో ప్రముఖ పాత్ర వహించేటటువంటి కారకం ఏది అంటే పరిసరాలు. నెక్స్ట్ క్వశ్చన్. అక్షరాలు, అంకెలు, చిహ్నాలు, చిత్రాలు, సంఖ్యలు, పదాలను అర్థం చేసుకోవటానికి అవసరమయ్యేటటువంటి ప్రజ్ఞ ఏది? సో ఇది వచ్చేసి అమూర్త ప్రజ్ఞ అండి. అక్షరాలు, అంకెలు, చిహ్నాలు, చిత్రాలు, సంఖ్యలు, పదాలను అర్థం చేసుకోవడంలో అవసరమయ్యేటటువంటి ప్రజ్ఞ ఏది అంటే అమూర్త ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తి సామర్థ్యం అనేటటువంటి సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? సో ఇక్కడ మనకు సామర్థ్యం అనేసి ఇచ్చారండి. సామర్థ్యం అనేది దేంట్లో ఉంటుంది? శ్రమించడం మరియు న్యూన్యత. శ్రమించడం, న్యూన్యత. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి తాను కలెక్టర్ అవ్వలేకపోయినా తన స్నేహితుడు కలెక్టర్ అయినందుకు తానే కలెక్టర్ అయినట్లుగా సంతోషపడుతూ ఉన్నాడనమాట. ఈ సందర్భంలో ఉండేటటువంటి రక్షణ తంత్రం ఏది అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, తదాత్మీకరణ. ఒక వ్యక్తి తాను కలెక్టర్ అవ్వలేకపోయినా తన యొక్క స్నేహితుడు కలెక్టర్ అయినందుకు సంతోషపడుతూ ఉన్నాడనమాట. సో ఈ సందర్భంలో ఉండేటటువంటి రక్షణ తంత్రం ఏదంటే తదాత్మీకరణము. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తి యొక్క వాస్తవిక మరియు ఆదర్శ ఆత్మ భావనలను మాపనం చేయడానికి ఉపయోగించేటటువంటి సాధనం ఏది? సో ఆన్సర్ వచ్చేసి సిమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ అండి. వ్యక్తి యొక్క వాస్తవిక మరియు ఆదర్శ ఆత్మ భావనలను మాపనం చేయడానికి ఉపయోగించే సాధనం ఏది అంటే సిమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్. నెక్స్ట్ క్వశ్చన్. నిబంధన సహిత మరియు నిబంధన రహిత ప్రతిచర్యలు దీని ఆధీనంలో జరుగుతాయి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, స్వయం చోదిత నాడీ వ్యవస్థ. నిబంధన సహిత అలాగే నిబంధన రహిత ప్రతిచర్యలు వచ్చేసి దేని ఆధీనంలో జరుగుతాయి అంటే స్వయం చోదిత నాడీ వ్యవస్థ. నెక్స్ట్ క్వశ్చన్. హార్మోనియం వాయించడం నేర్చుకున్న వ్యక్తి పియానో వాయించడం నేర్చుకోదలిస్తే అందులో ఉండేటటువంటి అభ్యాసన బదలాయింపు రకం ఏది అనేసి అడిగారండి. సో ఇది వచ్చేసి అనుకూల బదలాయింపు అండి. మనకు హార్మోనియం వాయించడంలో అంటే ఇవి రెండు కొంచెం అటు ఇటు సిమిలర్గా ఉంటాయి కాబట్టి అది అనేది ఆ అభ్యాసనం అనేది మనకు ఉపయోగపడితే దాన్ని ఏమంటాము? అనుకూల బదలాయింపు. హార్మోన్ వాయించడం నేర్చుకున్న వ్యక్తికి పియానో వాయించడంలో నేర్చుకోదలిస్తే ఉండేటటువంటి అభ్యాసన రకం ఏంటి? అనుకూల బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్. ఎబ్బింగ్హాస్ అర్ధరహిత పదాలను ఉపయోగించి విస్మృతిపై చేసినటువంటి ప్రయోగంలో 20 నిమిషాల అనంతరము ప్రయోజనికి ఉండేటటువంటి విస్మృతి శాతం ఎంత అనేది ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దీనికి 30 నుంచి 50 వరకు అండి. 30 నుంచి 50 వరకు. సో ఇక్కడ వచ్చేసి ఈ రెండు ఆప్షన్స్ కూడా కరెక్టే. ఎబ్బింగ్హాస్ అర్ధరహిత పదాలను ఉపయోగించి విస్మృతిపై చేసిన ప్రయోగంలో 20 నిమిషాల అనంతరము ప్రయోజనికి ఉండేటటువంటి విస్మృతి శాతం ఎంత అంటే 30 నుంచి 50% వరకు. సో ఇక్కడ ఇచ్చినటువంటి రెండు ఆప్షన్స్ కూడా కరెక్టేనండి. నెక్స్ట్ క్వశ్చన్. వచ్చేసి లత రకరకాల త్రిభుజాలను గీసి వాటి కోణాలను కొలిచి వాటి ఆధారంగా త్రిభుజంలోని కోణాల మొత్తం వచ్చేసి 180 డిగ్రీలుగా గుర్తించుకుందనమాట. సో ఇక్కడ ఉండేటటువంటి స్మృతి రకం ఏది అనేసి అడిగారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి క్రియాత్మక స్మృతి అండి. లత వచ్చేసి రకరకాల త్రిభుజాలను గీస్తుందనమాట. గీసి అలాగే వాటి కోణాలను కొలిచి వాటి ఆధారంగా త్రిభుజంల కోణాల మొత్తము 180 డిగ్రీలని గుర్తుంచుకుంది. సో దీన్ని ఏమంటాము? క్రియాత్మక స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్. మాస్లో ప్రకారము నిమ్న శ్రేణి అవసరం ఏది? మాస్లో ప్రకారము నిమ్న శ్రేణి అవసరం.
సో ఇది వచ్చేసి రక్షణ అవసరం అండి. మాస్లో ప్రకారము నిమ్న శ్రేణి అవసరం ఏది అంటే రక్షణ అవసరం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో భావావేశ రంగమునకు చందనిది ఏది అనేసి అడుగుతున్నారండి. సో సునిశ్చితత్వం అండి. భావావేశ రంగానికి సునిశ్చితత్వం అనేది చెందింది కాదు. ఇక్కడ గ్రహించడము, శీలస్థాపన, వ్యవస్థాపన ఇవన్నీ కూడా మనకు భావావేశ రంగానికి చెందినవే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సరికాని ప్రవచనం ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి అభ్యాసనం ప్రయోజనాత్మకమైనది, అభ్యాసనం వచ్చేసి గమ్య నిర్దేశకమైనది, అభ్యాసనం బదలాయించబడే ప్రక్రియ, అలాగే అభ్యాసనం ఒక వయసుతో ఆగిపోతుంది అని ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకు సరికానటువంటి ప్రవచనం. ఎందుకంటే అభ్యాసం అనేది మనకు ఏ వయసులో అయినా జరుగుతూ ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సంతోష్కు తనని అకారణంగా శిక్షించే తన తండ్రి అంటే భయం. ఎవరైనా స్నేహితులు తమ ఇంటికి పిలిచినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా శిక్షిస్తారనే ఆలోచనలతో వెళ్ళటానికి నిరాకరిస్తాడు. సో దీనికి కారణం ఏది అని అడుగుతున్నారండి. దానికి కారణం వచ్చేసి ఉద్దీపన సామాన్యీకరణ అండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇక్కడ ఒకరు శిక్షిస్తే వాళ్ళంటేనే భయపడితే దాన్ని విచక్షణ అంటాము. ఒకరు శిక్షిస్తే భయపడి మిగతా వాళ్ళు కూడా శిక్షిస్తారని భయపడుతూ ఉంటే దాన్ని ఏమంటాము? ఉద్దీపన సామాన్యీకరణ. నెక్స్ట్ క్వశ్చన్, వైగోట్స్కీ ప్రకారము దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ఏది? సో పోల్చడం అండి. వైగోట్స్కీ ప్రకారము దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ఏది అంటే పోల్చటం. నెక్స్ట్ క్వశ్చన్, బోబో బొమ్మలతో అనేక ప్రయోగాలు చేసి తన సిద్ధాంతమును వివరించినటువంటి మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఎవరు? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బండూరా అండి. బోబో బొమ్మలతో అనేక ప్రయోగాలను చేసి తన సిద్ధాంతమును వివరించినటువంటి మనోవైజ్ఞానికవేత్త ఎవరు అంటే ఆల్బర్ట్ బండూరా. నెక్స్ట్ క్వశ్చన్, గత అభ్యాసన కొత్తగా నేర్చుకున్న అంశాల ఆధారణను ఆటంకపరిస్తే అది ఏమవుతుంది అనేసి ఇచ్చారండి. సో ఆన్సర్ వచ్చేసి పురోగమన అవరోధం అండి. గత అభ్యాసన కొత్తగా నేర్చుకునేటటువంటి అంశాల ధారణను ఆటంకపరిస్తే అది ఏమవుతుంది? పురోగమన అవరోధము. నెక్స్ట్ క్వశ్చన్, మంత్రకుని విస్తృత అనుభవము, నైపుణ్యాలు మంత్రనార్థి సమస్యను సులభంగా పరిష్కరిస్తాయనే ప్రతిపాదనపై నిర్మించబడినటువంటి మంత్రణం ఏది? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నిర్దేశిక మంత్రణం అండి. మంత్రకుని యొక్క విస్తృత అనుభవము, నైపుణ్యాలు వచ్చేసి మంత్రనార్థి సమస్యను సులభంగా పరిష్కరిస్తాయి అనేటటువంటి ప్రాతిపదిక పైన నిర్మించబడ్డ మంత్రణం ఏది అంటే నిర్దేశిక మంత్రణం. నెక్స్ట్ క్వశ్చన్, సమృద్ధి మత్వం వీరికి చెందినటువంటి విద్యా కార్యక్రమము. సో ఇది వచ్చేసి ప్రతిభావంతులైనటువంటి పిల్లలకండి, ఎన్రిచ్మెంట్ ఎడ్యుకేషన్. సమృద్ధి మత్వము వీరికి చెందినటువంటి విద్యా కార్యక్రమము అంటే ప్రతిభావంతులైనటువంటి పిల్లల కోసము. నెక్స్ట్ క్వశ్చన్, కృత్య నిర్వహణకు సంబంధించి సరి అయిన ప్రవచనం ఏది? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విద్యార్థులు స్వయంగా నేర్చుకునే విధంగా కృత్యం తయారు చేయబడాలండి. కృత్య నిర్వహణకు సంబంధించి అంటే మనకి ఏదైనా ప్రాజెక్ట్ అనేది చేయాలి అనుకుంటే దానికి సంబంధించినటువంటి సరైన ప్రవచనం ఏది అంటే విద్యార్థులకు స్వయంగా నిర్వహించుకునే విధంగా కృత్యం అనేది తయారు చేయబడాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఎడ్గార్డేల్ అనుభవశంకు ఆధారంగా మూర్త నుండి అమూర్తానికి అమర్చబడినటువంటి అనుభవాలకి సరైన క్రమం ఏది అనేసి ఇచ్చారండి.
సరైన క్రమం వచ్చేసి ఫస్ట్ ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలకైతే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రాతినిధ్య అనుభవాలు కల్పిత అనుభవాలకు, తర్వాత నాటకీకరణ అనుభవాలు, లాస్ట్లో వచ్చేసి క్షేత్ర సందర్శనలు అధ్యయన పర్యటనలు అండి. ఎడ్గార్ డేల్ అనుభవ శంకువ ఆధారంగా మూర్త నుంచి అమూర్తానికి అమర్చబడినటువంటి అనుభవాల క్రమం వచ్చేసి ఫస్ట్ది వచ్చేసి మనకు ఆప్షన్ 3 అండి. ఫస్ట్ది వచ్చేసి అనుభవాల ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలు, నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ప్రాతినిధ్య అనుభవాలు కల్పిత అనుభవాలు, నెక్స్ట్ నాటకీకరణ అనుభవాలు, అలాగే క్షేత్ర సందర్శనలు అధ్యయన పర్యటనలు అండి. నెక్స్ట్ క్వశ్చన్, బాలల హక్కుల పరిరక్షణ దినము నవంబర్ 20 అండి. బాలల హక్కుల పరిరక్షణ దినాన్ని మనం ఎప్పుడు జరుపుకుంటాము? నవంబర్ 20. నెక్స్ట్ క్వశ్చన్, నిర్మాణాత్మక మదింపునందు పిల్లల భాగస్వామ్యము ప్రతిస్పందనకు భారత్వం ఎంత? సో 20% అండి. నిర్మాణాత్మక మదింపులో వచ్చేసి పిల్లల భాగస్వామ్యానికి అలాగే ప్రతిస్పందనకు ఉండేటటువంటి భారత్వం ఎంత అంటే 20%. నెక్స్ట్ క్వశ్చన్, సామాజిక శాస్త్రాల గురించి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005లో భావన కానిది ఏది అనేసి అడిగారు. భావన కానిది వచ్చేసి ఆప్షన్ 4 అండి. భారతదేశ చరిత్ర బోధనతో ప్రపంచ చరిత్రను ముడిపెట్టరాదు. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యాసన ప్రక్రియలోని సోపానాల వరుస క్రమం రాయండి అనేసి ఇచ్చారు. ఫస్ట్ మనకు అభ్యాసన క్రమంలో ఫస్ట్ అవసరం అనేది ఏర్పడాలి. నెక్స్ట్ లక్ష్యాన్ని నిర్ధారించుకోవాలి. మనకు అవసరం అనేది ఏర్పడిన తర్వాత ఆ లక్ష్యాన్ని నిర్ధారించుకోవటము. నెక్స్ట్ వచ్చేసి లక్ష్య స్థానంలో ఎదురైన అవరోధనలు అధిగమించి సర్దుబాటు చేసుకోవాలి. లాస్ట్ది వచ్చేసి గమ్యాన్ని విజయవంతంగా చేర్చుకోవడం అండి. అభ్యాసన ప్రక్రియలో ఉండేటటువంటి సోపానాలు వచ్చేసి ఫస్ట్ అవసరం ఏర్పడటము, తర్వాత లక్ష్యాన్ని నిర్ధారించుకోవడము, తర్వాత లక్ష్య సాధనలో ఎదురైన అవరోధాలను అధిగమించి సర్దుబాటు చేసుకోవడం, లాస్ట్లో గమ్యాన్ని విజయవంతంగా చేరుకోవటం. పద్యాలు ఎక్కాలు కంఠతః పట్టడం ఏంటి అనేసి ఇచ్చారు. దీర్ఘకాలిక స్మృతి, బట్టి స్మృతి, తార్కిక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి ఇచ్చారు. సో మనకు స్మృతికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కంపల్సరీగా అడుగుతారండి. దీర్ఘకాలిక స్మృతి అంటే మనం ఏదైతే చదువుకుంటామో అది మనకు దీర్ఘకాలికంగా గుర్తయితే ఉంటుంది. బట్టి స్మృతి అంటే అప్పటికప్పుడు అంటే 1 లేదా 2 రోజులు మాత్రమే ఉండేటటువంటి స్మృతిని వచ్చేసి బట్టి స్మృతి అంటారు. తార్కిక స్మృతి అంటే మనం లాజికల్గా ఆలోచించి దాన్ని నేర్చుకోవటం వల్ల కూడా మనము ఎక్కువ రోజులైతే గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే నిష్క్రియాత్మక స్మృతి అంటే అసలు అది మనకు గుర్తే ఉండదండి. సో కాబట్టి దీంట్లో మనకు పద్యాలు ఎక్కాలు కంఠతః పట్టడం అనేది దేనికి సంబంధించింది అంటే బట్టి స్మృతి. ఎక్కాలు కానీ పద్యాలు కానీ మనము ఎక్కువగా బట్టి పట్టే నేర్చుకోవడం జరుగుతుంది కాబట్టి దీన్ని ఏ స్మృతి అంటారు? బట్టి స్మృతి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. జాతీయ జెండాను చూడగానే శ్రీ పింగళి వెంకయ్య గుర్తుకు రావటం అనేది ఏది అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకు ప్రేరణ అయితే కాదు, అభిరుచి కాదు, అతి అభ్యాసనం అనేది కూడా కాదండి. అతి అభ్యాసనం అంటే మనం ఎక్కువగా చదువుకోవడం వల్ల దాన్ని అతి అభ్యాసనం అనేసి పిలుస్తాము. అభిరుచి అంటే మనకి ఇష్టమైనది, ప్రేరణ అంటే దేన్నైనా చూడడం వల్ల మనం ప్రేరణ పొందుతాం కదా. సో మనం కూడా ఇలా చేయాలి అనేటటువంటి ఐడియా మనకు వస్తుంది. సో దాన్ని వచ్చేసి ప్రేరణ అంటారు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? భావాల సంసర్గం. జాతీయ జెండాను చూడగానే పింగళి వెంకయ్య గుర్తుకు రావటం ఏంటిది అంటే అది భావాల సంసర్గం. అంటే మనకు జాతీయ జెండాను మనకు రెడీ చేసింది ఎవరు? పింగళి వెంకయ్య. కాబట్టి మనము జెండాను చూడంగానే పింగళి వెంకయ్య గుర్తుకు రావటం ఏమవుతుంది? భావాల సంసర్గం. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాము. ఇది శాస్త్రీయ నిబంధనకు సంబంధించినది కాదు అనేసి ఇచ్చారు. అంటే మనకు శాస్త్రీయ నిబంధనలు ఉన్నాయి కదా, సో వాటికి సంబంధించింది కాదు ఏది అనేసి అడుగుతున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ది విరమణ, ఆప్షన్ 2 పరికరాత్మక అభ్యాసనం అని ఇచ్చారు, సామాన్యీకరణం అని ఇచ్చారు, సో విచక్షణ అని ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ విచక్షణ కానీ విరమణ, సామాన్యీకరణం ఇవన్నీ మనకు పావ్లోవ్ సిద్ధాంతానికి సంబంధించినవి. ఈ పరికరాత్మక అభ్యాసం అనేది సంబంధించింది కాదండి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్.
క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమి ఇచ్చారు, శాస్త్రీయ నిబంధనకు సంబంధించినది కానిది ఏది అనేసి ఇచ్చారు, కాదు అనేసి ఇచ్చారండి. సో ఈ విరమణ సామాన్యీకరణ విచక్షణ సంబంధించింది, కానిది ఏందండి ఆప్షన్ 2 పరికరాత్మక అభ్యాసనం. నెక్స్ట్ క్వశ్చన్, ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథ రచయిత ఎవరు? ఇది వచ్చేసి మనల్ని చాలాసార్లు అయితే అడిగారండి. ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథ రచయిత ఎవరు అంటే కొహెలర్. ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథ రచయిత ఎవరు? కొహెలర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అభ్యాసన వక్రరేఖలో ఎక్స్ అక్షం మీద ఉండేటటువంటి అంశం ఏది అనేసి అడిగారండి. సో మనకు అభ్యాసన వక్రరేఖలు ఉన్నాయి కదా, అవి కూడా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే మనకు అభ్యాసన వక్రరేఖలను వచ్చేసి ఎవరు చేశారంటే వుడ్వర్త్ అండి. సో దీంట్లో మనకు అభ్యాసన వక్రరేఖల్లో వచ్చేసి 4 దశలు అయితే ఉంటాయి. అవి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ప్రారంభ దశ, రెండోది వచ్చేసి చాంచల్య దశ, మూడోది వచ్చేసి మనకు పీఠభూమి దశ, నాలుగోది వచ్చేసి శారీరక హద్దు దశ అనేసి మనకు 4 దశలు అయితే ఉంటాయండి. సో ఆ అభ్యాసన వక్రరేఖ చూసుకున్నట్లయితే మనకు ఎలా ఉంటుందండి, ఇక్కడ అభ్యాసన వక్రరేఖ అయితే ఉంటుంది. సో మనకు ఎక్స్ అక్షాంశం మీద వచ్చేసి మనకు ఏమేమి ఉంటుందంటే కాలం ఉంటుంది, అలాగే వై అక్షాంశం మీద వచ్చేసి అభ్యాసనం ఉంటుందండి. అభ్యాసనం చూసారు కదా, అభ్యాసన వక్రరేఖలో మనకు ఎక్స్ అక్షాంశం మీద వచ్చేసి కాలం అయితే ఉంటుంది, వై అక్షాంశం మీద వచ్చేసి అభ్యాసనం ఉంటుందండి. ఇక్కడ మనల్ని క్వశ్చన్లో చూసుకున్నట్లయితే ఏమడిగారు, అభ్యాసన వక్రరేఖలో ఎక్స్ అక్షం మీద ఏముంటుంది, కాలం ఉంటుందండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫలితం కంటే విధానము ముఖ్యము అని తెలిపిన అభ్యాసన సిద్ధాంతం ఏది? ఫలితము కంటే విధానం ముఖ్యము అని తెలిపిన అభ్యాసన సిద్ధాంతం ఏది అంటే నిర్మాణాత్మక వాదం అండి. నిర్మాణాత్మక వాదం. నెక్స్ట్ క్వశ్చన్, అంతరదృష్టి అభ్యాసనానికి సంబంధం లేని భావనను గుర్తించండి అనేసి ఇచ్చారు. సో మనకు అంతరదృష్టి అభ్యాసనానికి సంబంధం లేనిది ఏది అంటే వ్యక్తి పూజ అండి. వ్యక్తి పూజ వచ్చేసి మనకు అంతరదృష్టి అభ్యాసనానికి సంబంధించింది కాదు. మనకు అంతరదృష్టి అభ్యాసనాన్ని చూసుకున్నట్లయితే దాంట్లో మనకి ఏమేమి ఉంటాయి, వ్యవస్థీకృత మొత్తం ఉంటుంది, సమగ్రాకృతి ఉంటుంది, ప్రత్యక్ష వ్యవస్థీకరణ, ఇవన్నీ మనకు అంతరదృష్టి అభ్యాసనంలో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈత కొట్టడము సంగీతం నేర్చుకోవడంలో ఉండే అభ్యాసన బదలాయింపు ఏది అనేసి ఇచ్చారు. మనకు అభ్యాసన బదలాయింపు నుంచి కూడా కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే ఉంటుందండి. చిన్న టాపికే నేర్చేసుకోండి, 1 మార్క్ అయితే గ్యారంటీగా అయితే మీకు వస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు శూన్య బదలాయింపు, అనుకూల బదలాయింపు, అలాగే వ్యతిరేకం, ద్విపార్ష అని ఇచ్చారు. సో ఈత కొట్టడం నేర్చుకుంటే మనకు సంగీతంలో వచ్చేసి ఎటువంటి అభ్యాసనం అనేది జరగదండి. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందండి, శూన్య బదలాయింపు, అంటే ఎటువంటి బదలాయింపు జరగదు. ఈత కొట్టడం వచ్చేసి వేరు, సంగీతం నేర్చుకోవడం వచ్చేసి వేరు. ఈ 2 అభ్యాసనాలలో వచ్చేసి మనకి ఎటువంటి బదలాయింపు అనేది ఉండదు. కాబట్టి దీన్ని ఏమంటాము, శూన్య బదలాయింపు అనేసి అంటామండి. అభ్యాసన బదలాయింపు అంటే మీకు తెలిసిందే కదా. ఇప్పుడు మనకు వచ్చేసి సైకిల్ నేర్చుకున్నటువంటి వ్యక్తి వచ్చేసి సైకిల్ నేర్చుకున్న వ్యక్తి స్కూటర్ నడపడం కానీ ఇలాంటివి చేసినట్లయితే దాన్ని అభ్యాసన బదలాయింపు, అంటే ఒక అభ్యాసనం సైకిల్ నేర్చుకోవడంలో ఉండేటటువంటి అభ్యాసనం మనకు మోటార్ సైకిల్ నేర్చుకోవడంలో మనకు ఉంది కాబట్టి దాన్ని అభ్యాసన బదలాయింపు అనేసి చెప్తాము. ఇక్కడ ఈత కొట్టడం వేరు, సంగీతం నేర్చుకోవడం వేరు. ఈత కొట్టడం అనేది మనకు సంగీతం నేర్చుకోవడంలో ఎటువంటి అభ్యాసనం అనేది బదలాయింపు జరగదు కాబట్టి దాన్ని ఏమంటాము, శూన్య బదలాయింపు అంటారు. సో ఆప్షన్ 3 ఇదా రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నచ్చిన సినిమా, నచ్చిన ఆటలలో ఒకదానిని ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఎదురయ్యే సంఘర్షణ ఏది అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉపగమ అండి. ఇవి కూడా మనకు ఈ సంఘర్షణల్లో, ఈ 4 సంఘర్షణల్లో కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. ఈ టాపిక్ కూడా నేర్చుకోండి. సో నచ్చిన సినిమా, నచ్చిన ఆట ఇక్కడ చూసుకుందాము. ఉపగమ అంటే పాజిటివ్ అండి. 2 పాజిటివ్ అయితే ఉపగమ అంటే
రెండు నచ్చినట్లయితే ఉపగమ అంటారు. పరిహార అంటే రెండు నెగిటివ్ అని గుర్తుపెట్టుకోండి. మనకు ఏది ఇష్టం లేకపోతే దాన్ని పరిహార అంటారు. నెక్స్ట్ ఉపగమ పరిహార అంటే ఒకటి ఇష్టమయ్యి ఇంకొకటి ఇష్టం లేకపోతే దాన్ని ఉపగమ పరిహార అంటారు. ద్విపరిహార అంటే ఏంటంటే రెండు ఇష్టము అలాగే రెండు ఇష్టం లేదు, దాన్ని ఉపగమ అలాగే ద్విపరిహార అంటారండి. అర్థమైంది కదా. ఇక్కడ నచ్చిన సినిమా అలాగే నచ్చిన ఆటలు అనేసి ఇచ్చారంటే రెండు నచ్చినవే అంటే రెండు పాజిటివ్స్. సో ఆన్సర్ ఏమవుతుంది? ఉపగమ. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇన్సల్స్ గ్రంథ రచయిత ఎవరు? సో ఆప్షన్స్ చూసుకున్నట్లయితే గేట్స్, లారెన్స్ ఫిషర్, అలాగే క్లిఫోర్డ్ బీర్స్, ఆర్నాల్డ్ అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి క్లిఫోర్డ్ బీర్స్ అండి. ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇంటెల్స్, దీనికి గ్రంథ రచయిత ఎవరు అంటే క్లిఫోర్డ్ బీర్స్. నెక్స్ట్ క్వశ్చన్, పురుష లైంగిక హార్మోను ఏది అనేసి ఇచ్చారు. సో టెస్టోస్టిరాన్ వచ్చేసి మనకు పురుష లైంగిక హార్మోన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, రోషాక్ సిరామరకల పరీక్షల్లో మొత్తం కార్డుల సంఖ్య ఎంత అనేసి ఇచ్చారు. మనకు మొత్తం వచ్చేసి 10 కార్డులు అయితే ఉంటాయండి. రోషాక్ సిరామరకల పరీక్షల్లో మొత్తం ఎన్ని కార్డులు ఉంటాయంటే 10 కార్డులు అయితే ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్లైన్లో డాక్యుమెంట్లను సురక్షితంగా నిల్వ చేసుకునే ప్రదేశం ఏది అనేసి ఇచ్చారు. మనకు వచ్చేసి ఆన్లైన్లో డిజిటల్ లాకర్లో మనము డాక్యుమెంట్స్ని సురక్షితంగా ఉంచుకోవచ్చండి. ఆన్లైన్లో డాక్యుమెంట్స్ని సురక్షితంగా నిల్వ చేసుకునే ప్రదేశం ఏది అంటే డిజిటల్ లాకర్. నెక్స్ట్ క్వశ్చన్, కాంపాక్ట్ డిస్క్లో మెమరీ సామర్థ్యం ఎంత అనేసి ఇచ్చారండి. సో మనకు కాంపాక్ట్ డిస్క్లో వచ్చేసి మెమరీ సామర్థ్యం 700 MB ఉంటుందండి. 700 MB. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హోమ్ స్కూలింగ్ పుస్తక రచయిత ఎవరు? హోమ్ స్కూలింగ్ పుస్తక రచయిత ఎవరు అంటే జాన్ హాల్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో అతిపెద్ద కంప్యూటర్ మెమరీ ఏది అంటే టీబీస్ అండి, టెరాబైట్స్. నెక్స్ట్ క్వశ్చన్, అందుబాటులో ఉన్న సమాచారము జ్ఞానాన్ని ఉపయోగించుకొని పరిష్కారం సూచించడానికి చేయు ఆలోచన ఏది? అందుబాటులో ఉన్న సమాచారాన్ని కానీ అలాగే జ్ఞానాన్ని కానీ ఉపయోగించుకొని పరిష్కారం సూచించడానికి చేయు ఆలోచన ఏది అనేసి ఇచ్చారు. సో ఇది వచ్చేసి సమైక్య ఆలోచన అండి. అంటే మనకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని అలాగే జ్ఞానాన్ని ఉపయోగించుకొని పరిష్కారం అనేది మనము ఆలోచింపజేస్తే దాన్ని ఏమంటాము? సమైక్య ఆలోచన అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, థర్న్స్టర్ ప్రకారం ప్రతి పనిలోనూ ఉండే ప్రాథమిక మానసిక సామర్థ్యాల సంఖ్య ఎంత? థర్న్స్టర్ ప్రకారము ప్రతి పనిలోనూ ఉండే ప్రాథమిక మానసిక సామర్థ్యాల సంఖ్య ఎంత అంటే 7 అండి, 7. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక సంజ్ఞానాత్మక అభ్యాసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? సాంఘిక సంజ్ఞానాత్మక అభ్యాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే మనకు వచ్చేసి బండూరా. సాంఘిక సంజ్ఞానాత్మక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే బండూరా. నెక్స్ట్ క్వశ్చన్, ఏకాంతర క్రీడకు సంబంధించి సరికాని ప్రవచనాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారు. మనకు వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. రోజంతా ఆడుతూనే ఉంటారు అనేది మనకు సంబంధించి కాదు. ఏకాంతర క్రీడ అంటే ఆటలకు వచ్చేసి నియమ నిబంధనలు ఉండవు, అలాగే ఆట వస్తువులను ఇచ్చిపుచ్చుకోరనమాట. ఒంటరిగా ఆడుకోవడానికే ఇష్టపడడం జరుగుతుంది. దీన్ని వచ్చేసి మనము ఏకాంతర క్రీడ అనేసి చెప్తామండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎమోవర్ అనున్నది ఈ భాషా పదము. ఎమోవర్ అనేది మనకు ఏ భాషా పదం అండి? లాటిన్ భాషా పదము. నెక్స్ట్ క్వశ్చన్,
ఈ భాషా ఉపవ్యవస్థ మనం ఉచ్చరించే శబ్దాల క్రమాన్ని నిర్ణయిస్తుంది. ఇక్కడ ముద్దు పలుకులు అనేసి ఇచ్చారు. నెక్స్ట్ సిమాంటిక్స్, ఫొనాలజీ, ప్రాగ్మాటిక్స్ అనేసి ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ ఫొనాలజీ అండి. ఈ భాషా ఉపవ్యవస్థ మనం ఉచ్చరించేటటువంటి శబ్దాల క్రమాన్ని నిర్ణయిస్తుంది అంటే ఫొనాలజీ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ వికాస దశను సోమరి వయసు అని కూడా అంటారు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మనకు శైశవం, పూర్వ బాల్య దశ, అలాగే ఉత్తర బాల్య దశ, కౌమార దశ అనేసి ఇచ్చారండి. సోమరి వయసు అని దేన్ని పిలుస్తారంటే ఉత్తర బాల్య దశను పిలుస్తారండి. ఉత్తర బాల్య దశను ఏమని పిలుస్తామంటే సోమరి వయసు అనేసి కూడా పిలుస్తారు. అలాగే జగడగుండ్ల దశ అని కూడా పిలవడం జరుగుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ జైవిక వ్యక్తి మానవత్వం గల వ్యక్తిగా పరివర్తన చెందడాన్ని సాంఘిక వికాసం అంటారు అని నిర్వచించింది ఎవరు? జైవిక వ్యక్తి మానవత్వం గల వ్యక్తిగా పరివర్తన చెందడాన్ని సాంఘిక వికాసం అంటారు అని నిర్వచించింది ఎవరు అనేసి ఇచ్చారు. ఆన్సర్ గ్యారెట్ అండి, గ్యారెట్. నెక్స్ట్ క్వశ్చన్, దీనిని క్లినికల్ పద్ధతి అని కూడా అంటారు అనేసి ఇచ్చారు. క్లినికల్ పద్ధతికి మరొక పేరు వ్యక్తి అధ్యయన పద్ధతి అండి. వ్యక్తి అధ్యయన పద్ధతిని ఏమంటామంటే మనము క్లినికల్ పద్ధతి అంటే కేస్ స్టడీ మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్ ఐడెంటిఫై ద కరెక్ట్ మ్యాచింగ్స్ అనేసి ఇవ్వడం జరిగిందనమాట. సరిగా జత పరిచిన దానిని గుర్తించండి అనేసి ఇచ్చారు. ఆప్షన్ 4 అండి, చర్యాత్మక పరిశోధన స్టీఫెన్ కోరే అనేది మనకు ఇవ్వడం జరిగింది. ఇది కరెక్ట్ మ్యాచింగ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, అబ్జర్వేషన్ డోమ్ ద్వారా పిల్లల ప్రవర్తనను అధ్యయనం చేసిన మనోవైజ్ఞానికుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ గెసెల్ అండి, గెసెల్. అబ్జర్వేషన్ డోమ్ ద్వారా పిల్లల యొక్క ప్రవర్తనను అధ్యయనం చేసిన మనోవైజ్ఞానికుడు ఎవరు అంటే గెసెల్. నెక్స్ట్ క్వశ్చన్, ముందుగా నిర్ధారించుకున్న ప్రశ్నల ద్వారా జరిగే పరిపుచ్ఛ ఏది? ముందుగా నిర్ధారించుకున్నటువంటి ప్రశ్నల ద్వారా జరిగేటటువంటి ఇంటర్వ్యూను మనం ఏమని పిలుస్తామండి? సంరచిత అంటే స్ట్రక్చర్డ్ అంటే ఏంటి? ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్నట్టు అండి. మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నటువంటి క్వశ్చన్ల ద్వారా మనకి ఇంటర్వ్యూ జరిగితే దాన్ని ఏమంటారు? సంరచిత అంటే స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వ చట్టం మనకు పోస్కో చట్టాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది? కరెక్ట్ ఆన్సర్ 2012 అండి. 2012లో మనకు పోస్కో చట్టం మనకు వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, పిల్లలు ఎదుర్కొనే మొట్టమొదటి సాంఘిక సంస్థ ఏది అనేసి ఇచ్చారు. కుటుంబం అండి. పిల్లలు ఎదుర్కొనేటటువంటి మొట్టమొదటి సాంఘిక సంస్థ ఏది అంటే కుటుంబం. సైకాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్